అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. ఫస్ట్ వచ్చేసి జడ్జ్మెంట్. నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి 6 of Wands, టెంపరెన్స్, the Empress, full major arcana almost, 4 of Pentacles, and ఇంకోటి వచ్చేసి 3 of Cups. బాటమ్ ఆఫ్ ద డెక్ మనకు 3 of Wands చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కెరియర్కి సంబంధించి ఇక్కడ మీకు ఏదో సక్సెస్ రాబోతుంది అన్నట్లయితే యూనివర్స్ నుంచి మెసేజ్ ఇక్కడ 3 of Wandsతో మీరు కెరియర్కి సంబంధించి ఏదో వర్క్ చేశారు, ఆల్రెడీ ఫినిష్ చేసేసారు, ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసేసేయడమో, ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసేయడమో, ఇంటర్వ్యూస్ అటెండ్ చేయడమో, ఇలాంటిది అనమాట. బిజినెస్ స్టార్ట్ చేయడమో ఇలాంటిది ఏదో ఆల్రెడీ చేసేసారు. ఇప్పుడు ఏంటి అని అంటే అవుట్కమ్ కోసం, గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో ఈ గుడ్ న్యూస్ మీరు తొందరలో రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. మీ కెరియర్ సిచ్యువేషన్కి సంబంధించి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఎన్నో ఫైట్స్ అని చెప్పేసి, నెగిటివ్ సిచ్యువేషన్స్ని డీల్ చేయడం అని చెప్పేసి ఇలాంటివన్నీ అనమాట. సో చాలా డీల్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే మీరు ఆ వర్క్, మీరు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం రాబోతుంది. మీకు కెరియర్లో మంచి సక్సెస్ రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో అండ్ చాలామందికి ఏంటి అని అంటే ఆర్టిస్టిక్ ఫీల్డ్లో కనుక ఏదైనా మీరు వర్క్ చేశారు అని అంటే మూవీస్ అని చెప్పేసి, మ్యూజిక్, పెయింటింగ్, ఇలాంటి ఏదైనా సరే ఆర్టిస్టిక్ దాంట్లో ఏదైనా వర్క్ చేశారు, బట్ ఎంతో టైం నుంచి ట్రై చేస్తూ ఉన్నారు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికనో, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలని, లైక్ ఈవెన్ ఛానల్స్ అని ఇలాంటివంతా ట్రై చేస్తున్నారు, బట్ సక్సెస్ లేదు అని అంటే రికగ్నిషన్ అనేది రాబోతుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్. ఓకే, డెఫినెట్లీ పీపుల్ మిమ్మల్ని నోటీస్ చేస్తారు, మీ వీడియోస్, మీ కంటెంట్ని నోటీస్ చేస్తారు, మీకు ఇందులో సక్సెస్ వస్తుంది అన్నట్లు కూడా మెసేజ్ అనమాట. ఓకే, సో క్రియేటివ్ ఫీల్డ్లో చాలా స్ట్రాంగ్ సక్సెస్ చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఈ క్రియేటివ్ ఫీల్డ్ స్పెషల్లీ క్లోత్స్కి సంబంధించి, మ్యూజిక్, ఆర్ట్, లేకపోతే ఫ్యాషన్కి సంబంధించి ఉంటుంది, రైట్? సో అలాంటిది ఏదైనా ఉంది అని అంటే డెఫినెట్లీ మీకు కొంచెమైనా సరే ఇందులో పాజిటివిటీ నోటీస్ చేస్తారు అని అంటే వర్క్ అవుతూ ఉండడము అండ్ పీపుల్ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తుండడము, ఇలాంటిది నోటీస్ చేస్తారు అన్నట్లు కూడా మెసేజ్ చూపిస్తుంది అనమాట. కాబట్టి తొందరలో మీరు గుడ్ న్యూస్ వినొచ్చు. అండ్ అదొకటే కాదు, 3 of Cupsతో చాలా స్ట్రాంగ్గా సెలబ్రేషన్ ఉంది. మీ ఫ్రెండ్స్తో ఎక్కడికైనా బయటికి వెళ్ళడం లాంటిది, ట్రిప్స్ అని చెప్పేసి, లేకపోతే జస్ట్ కొంచెం రిలాక్స్ అవ్వాలని చెప్పేసి ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళి టైం స్పెండ్ చేయడం ఇలాంటివి చూపిస్తుంది. ఫ్రెండ్స్తో అవుటింగ్ కూడా ఉంది కొంతమందికి. అండ్ కొంతమందికి ఇంట్లోనే ఏదైనా సెలబ్రేషన్స్, ఈదర్ ఒక చిన్న పార్టీ టైప్ ఏదో చూపిస్తుంది. చిన్న పార్టీ లాంటి సెలబ్రేట్ చేసుకోవడము, బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడము, ఇలాంటిది కూడా మీరు నోటీస్ చేయొచ్చు నెక్స్ట్ కొద్ది టైంలో. ఇది మోస్ట్లీ కొంతమందికి 1 వీక్లోనే ఈ సెలబ్రేషన్ వస్తుంది అన్నట్లు కూడా చూపిస్తుంది. ఓకే, సో ఇది ఏంటి అని అంటే ఈ సెలబ్రేషన్ కూడా ఏదైతే మీరు వస్తుందో మీ లైఫ్లో చాలా హ్యాపీనెస్ని తీసుకొని వస్తుంది. అండ్ మీరు ఈ పీపుల్తో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము, ఏదైనా నేర్చుకోవడము, అది కూడా జరిగే పాసిబిలిటీ ఉందన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, అండ్ ఎస్, 4 of Pentaclesతో మనీకి సంబంధించి రెస్ట్రిక్షన్స్ చాలా టైం నుంచి మీరు
ఇబ్బంది పడుతూ ఉన్నారు. లైక్ ఫినాన్షియలీ స్టేబుల్ లేకపోవడము, ఖర్చులే జరుగుతున్నాయి కానీ ఎలాంటి లాభాలు లేకపోవడం అనమాట. సో ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే కనుక మీకు తొందరలో మనీ వైజ్గా పాజిటివ్గా ఉండబోతుంది. రెస్ట్రిక్షన్స్ అన్నీ ఎండ్ అవ్వబోతున్నాయి. అట్లీస్ట్ కొంచెమైనా సరే మీరు లైక్ అన్ఎక్స్పెక్టెడ్గా మనీ రిసీవ్ చేసుకోవడము, మీ వర్క్లో లైక్ బిజినెస్కి సంబంధించి అలా ఇంప్రూవ్ అవ్వడము, ఏదైనా సరే ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు కూడా మెసేజ్ అనమాట. ఓకే, అండ్ కొంతమందికి మీ దగ్గర నుంచి ఎవరైనా మనీ తీసుకున్నారు, వాళ్ళు చాలా మీరు ఎంత ట్రై చేస్తున్నా వాళ్ళు మీకు లైక్ మాట్లాడనివ్వకుండా ఉండడము, లేకపోతే మనీ రిటర్న్ చేయకుండా ఉండడం, మనీ అయినా ఏదైనా వస్తువు అయినా సరే తీసుకోవడం అనమాట. సో ఇలాంటివన్నీ రిటర్న్ చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు అని అంటే కనుక, హోల్డ్ చేసి పెడుతున్నారంటే ఇలాంటి పీపుల్ నుంచి మీకు కమ్యూనికేషన్ వచ్చేసి ఎప్పుడు మనీ ఇస్తున్నారు, ఎప్పుడు మీ దగ్గర నుంచి ఏదైతే తీసుకున్నారో ఎప్పుడు రిటర్న్ చేస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. కొంతమందికి మనీ కూడా రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉందన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ కొంతమంది ఏంటి అని అంటే ఇల్లు, ప్రాపర్టీస్ ఇలా ఉంటుంది రైట్, ల్యాండ్ ఇలాంటిది, దీనికి సంబంధించి కొంచెము లైక్ కొంచెం ఇబ్బంది పడ్డాం, మనీ కొంచెము అడ్జస్ట్ కాకపోవడము, ఇదర్ లోన్స్ అవి పే చేయాలని చెప్పేసో లేకపోతే మనీ అందులో నుంచి రావాలో, బోత్ వేస్ అనమాట. సో ఇలాంటి దాంట్లో కూడా ఏదైనా డిస్టర్బెన్సెస్ ఫీల్ అవుతున్నారు అని అంటే ఇప్పుడు ఈ డిస్టర్బెన్సెస్ ఎండ్ అవుతుంది, మీకు దీనికి సంబంధించి సొల్యూషన్ రాబోతుంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మీ లైఫ్లో ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి సంబంధించి చాలా ఫ్రెష్గా మీరు న్యూ బిగినింగ్ తీసుకుంటున్నారు. ఇది కెరియర్ అవ్వచ్చు, పర్సనల్ సిచ్యువేషన్ కూడా అవ్వచ్చు. చాలా థింగ్స్ నేర్చుకున్నారు మీరు ఈ సిచ్యువేషన్కి సంబంధించి. చాలా చాలా రియలైజేషన్స్ వచ్చాయన్నమాట. మీ గురించి మీరు తెలుసుకోవడము, మీ వర్క్, మీకు ఇంట్రెస్ట్ ఏంటో దాని గురించి తెలుసుకోవడము. సో ఇలాంటివి చాలా లెర్నింగ్ అనేది జరిగింది రీసెంట్లీ. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఈ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు ఇంకొకసారి స్టార్ట్ చేయడం అనమాట. చాలా ఫ్రెష్, వెరీ వెరీ ఎలా అంటే పాజిటివ్ ఎనర్జీతో ఈ న్యూ బిగినింగ్ తీసుకుంటున్నారు. అండ్ ఈ రియలైజేషన్ తర్వాత ఈ న్యూ బిగినింగ్ చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ తర్వాత, కాబట్టి ఈ గ్రోత్ కూడా చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. మంచి అబండెన్స్ రిసీవ్ చేసుకోవడము. అండ్ ఇప్పుడు ఏదైతే మీరు వర్క్ చేయబోతున్నారో సెకండ్ టైం, ఇది ఆల్రెడీ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇది చాలా స్ట్రాంగ్గా, పాజిటివ్గా, లైక్ పీస్ఫుల్గా అనమాట, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కామ్గా ముందుకు వెళ్ళిపోతుంది అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి సంథింగ్ ఏదో సిచ్యువేషన్లో మీరు సెకండ్ ఛాన్స్ తీసుకుంటున్నారు, మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు, అండ్ ఈసారి చాలా పీస్ఫుల్ ఎనర్జీలో ఉండి స్టార్ట్ చేయబోతున్నారు అన్నట్టు చూపిస్తుంది. సో కాబట్టి అబెండెన్స్ రిసీవ్ చేసుకోవడము, హ్యాపీనెస్ని రిసీవ్ చేసుకోవడము, ఏం చేసినా సరే సక్సెస్ ఇందులో వస్తుంది అన్నట్లు మెసేజ్. ఓకే, అండ్ కొంతమందికి ప్రెగ్నెన్సీకి సంబంధించి కూడా ఏదైనా గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. ఓకే, కొంతమందికి ఏదైనా ప్రపోజల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది, మ్యారేజ్ ప్రపోజల్స్, అందుకనే సెలబ్రేషన్ కూడా ఉంది. లైక్ ప్రపోజల్ అలాంటివి ఉంటే ఎంగేజ్మెంట్ అనో మ్యారేజ్ అని చెప్పేసి, సో ఇలా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం అనమాట. సో కాబట్టి ఇలాంటి దానికి సంబంధించి కూడా సెలబ్రేషన్స్ మీరు లైక్ మీ లైఫ్లోకి వస్తున్నాయి. ఓకే, సో ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చాలా ఫ్రెష్ న్యూ బిగినింగ్స్ అన్నది వస్తుంది. అండ్ ఎమోషనల్లీ వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ యాక్చువల్లీ ఇది. ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా వస్తుంది మీ లైఫ్లో. ఇప్పుడు వరకు బాగా గొడవలు పడ్డము ఇంట్లో, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అని, పర్సనల్లీ కూడా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అని, పీస్ అనేది లేదు అని అంటే పీస్ అన్నది రాబోతుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ అనమాట. అయితే ఇంకొక థింగ్ ఏంటి అని అంటే ఏదైనా సక్సెస్ గురించి ఆలోచిస్తున్నారు, ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు, బట్ పేషెన్స్ అనేది ల్యాక్ అవుతూ ఉన్నారు, బాగా ఇబ్బంది అనిపిస్తుంది ఎంతసేపు వెయిట్ చేయాలని చెప్పి అంటే అలాంటి ఫీలింగ్ ఉంది అని అంటే కనుక కొంచెం పేషెన్స్ ఉండాలి, కొంచెం కామ్గా ఉండాలి. ఎప్పుడైతే మీరు కొంచెం పేషెన్స్గా ఉంటారో తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది, మీరు లైక్ వరీ అవ్వాల్సిన అవసరం లేదన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో ఎమోషనల్లీ కొంచెం కామ్గా ఉండడము చాలా బెటర్. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీతో లైక్ ఒక పర్సన్ మీతో కనెక్షన్ని ఈ కపుల్ అయి ఉండొచ్చు మీరు. ఓకే, హస్బెండ్ లేకపోతే వైఫ్, లైక్ పార్ట్నర్, లైక్ స్పౌస్ అయి ఉండొచ్చు. సో సపరేషన్లో కనుక ఉన్నారు రైట్ నౌ,
మళ్ళీ ఛాన్స్ తీసుకుంటున్నారు, చాలా టైం నుంచి ఫైట్ చేస్తున్నారు కలవడానికి అలా అంటే కనుక ఇంకొక ఛాన్స్ తీసుకునేది ఉంది ఇక్కడ. అండ్ స్పెషల్లీ ఇక్కడ కిడ్కి సంబంధించి ఏదో ఉంది. ఇద్దరు మీకు ఆల్రెడీ కిడ్స్ ఉండిండొచ్చు. కిడ్స్కి లైక్ కొంతమందికి మీరు లేకపోతే మీ పార్ట్నర్ ప్రెగ్నెన్సీలో ఉండిండొచ్చు. సో దానికి సంబంధించి కనెక్షన్ని లెట్ గో చేయకుండా మళ్ళీ ఇంకొకసారి స్టార్ట్ చేయాలి, లైక్ మళ్ళీ అర్థం చేసుకొని వర్క్ చేయాలని చెప్పేసి సెకండ్ ఛాన్స్ తీసుకునేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో కాబట్టి మళ్ళీ మీ కనెక్షన్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ క్లియర్లీ ఉంది. మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ తీసుకోవడం అనమాట. ఓకే, సో ఇది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎస్, ఇవి వచ్చేసి ఇవాళ రీడింగ్లో మీకోసం మెసేజెస్ చాలా చాలా పాజిటివ్ మెసేజెస్. సో అండ్ ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.